నగరం పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు కౌన్సిలర్ల పాత్ర కీలకమని అన్నారు జిల్లా కలెక్టర్ చిత్రమిశ్ర. అందరం కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సిలర్లకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రభుత్వ పథకాలను వివరించారు. మున్సిపల్ చట్టాలు, మున్సిపాలిటీల్లోని వివిధ విభాగాలు నిర్వహించే కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ఎంత బాధ్యతగా ఉంటే ఆ పట్టణాలు అంతగా అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ అన్నారు. వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు, సమస్యల పరిష్కారానికి ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. మనము శానిటేషన్ పరంగా ప్రజల్లో మనం చేస్తాం, శానిటేషన్ విభాగం కార్యక్రమాల్లో ఏం తీసుకుంటారు, మార్నింగ్ మనం చెత్త సేకరణతో పాటు స్టార్ట్ అయితే ఎండ్ నైట్ వరకు మనం ఏమేమి చేస్తాం శానిటేషన్ విభాగం నుంచి. సో మీ అందరికీ అవగాహన ఉంటుంది. మనము శానిటేషన్ అనుకుంటే ఏమనుకుంటాం, ఓన్లీ చెత్త మనకి స్వచ్ఛ ఆటోస్ ద్వారా మనం కలెక్ట్ చేస్తాము, అది వెళ్ళి మనం డంప్ యార్డ్లో పెడతామని అనుకుంటాం. మేజర్గా అదే అనుకుంటాం. బట్ శానిటేషన్ విభాగం దీనికే స్థిమితం కాదు. సో శానిటేషన్ నుంచి మనము బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం, శానిటేషన్ నుంచి మనము ట్రేడ్ లైసెన్సెస్ ఇస్తాం, శానిటేషన్ నుంచి ఎడ్యుకేషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎన్ఓసి ఇస్తాం. సో అట్లానే మనము వెట్ వేస్ట్ కావచ్చు సెగ్రిగేషన్ చేయడానికి అవేర్నెస్ ఇస్తాం. చాలా వరకు మనకి మున్సిపల్కి అవార్డ్స్ రావాలంటే మ్యాక్సిమం శానిటేషన్ బాగుంటేనే మనకి అవార్డ్స్ వస్తాయి. మనది మంచిగా మనం వర్క్ చేస్తామా లేదన్నది శానిటేషన్ చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లా సేమ్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, వాళ్ళ ఫంక్షన్స్ ఏమున్నాయి, టౌన్ ప్లానింగ్ నుంచి ఓన్లీ ఏదో ఒక అన్ఆథరైజ్ బిల్డింగ్ ఉంటేనే అది యాక్షన్ తీసుకున్నామే కాకుండా బిల్డింగ్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తాం, మనం మాస్టర్ ప్లాన్ ఎట్లా రూపొందిస్తాం. సో ఇట్లా అన్ని అవి కూడా మీతో అందరూ డిస్కస్ చేస్తారు. జనరల్గా మనకు చూస్తూ ఉంటాం, మరి రోడ్లు మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి, కానీ పారిశుద్ధ్యం వచ్చేసరికి కొంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఒక చెత్తకుండి ఒకడ పెడితే అది నిండిన తర్వాత నిండకుండా పక్కకు పడేస్తూ ఉంటాం, ఆడ పందులు జమ అవుతాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా అనేక చిన్న చిన్న సమస్యలతోటి మరి కొంతమంది తెలిసి తెలియకనో, కొంతమంది అవగాహన లేకనో ప్రవర్తన చేసినటువంటి దాన్ని మనం చక్కదిద్దేటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇలా క్రోడీకరించి ప్రతిరోజు మనం ఏ రకంగా ప్రజల్లో మరి సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ 99 రోజులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మరి అన్ని రకాలుగా మరి ఆ డివిజన్లలో, ఆ వీధులలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ మనం ప్రజల మధ్యలో ముందుకెళ్తూ, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లను కూడా మరి వారు కోరినటువంటి సమస్యలను కూడా తప్పకుండా పరిష్కరించే విధంగా మనం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండడానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి వీటిని కూడా సమస్యలను కూడా వాళ్ళ మధ్యలోనే పరిష్కరించుకుంటూ దీంట్లో అధికారులను, సిబ్బందిని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మొదటిగా మనం ఇప్పుడు ఈ ప్రణాళికలో భాగంగా వాటర్ సమస్య మీద వాటర్ లీకేజీలు అనేది గత సంవత్సరం నుంచి వెళ్ళి గత పాలకవర్గం అయినప్పుడు జరిగిన పనులు తప్పించి మళ్ళీ ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఎక్కడైనా కానీ వాటర్ సమస్య అధికంగా ఉన్నది. ఇప్పుడు రానున్న వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద బూస్టర్ పంపులు రన్ చేయడం జరుగుతుంది. మానేర్ డ్యాంలో మనకు 7 TMCల వాటర్ మాత్రమే ఉన్నాయి. మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధిత డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో వాటర్ లెవెల్స్ మినిమం మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు డైలీ వాటర్ ఇచ్చిన మొన్న రక, కానీ ఇప్పుడు ఆడ వాటర్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డే బై డే అయినా 1 గంట ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద వాటర్ లీకేజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు గౌరవ కార్పొరేటర్ గారు, డిఈ గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే, లేకపోతే నా దృష్టికి తీసుకొచ్చినా కానీ త్వరితగతిన ఇప్పుడు ఒక 10 రోజులలో కంప్లీట్ చేసి అందరికీ మంచినీటి అందించే విధంగా మనం తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది కాకుండా ఈ మంచినీటిని అందించే బాధ్యత మన పాలకవర్గం పైన ఉంది కాబట్టి గౌరవ కార్పొరేటర్లు అక్కడ ఉన్న సంబంధిత అధికారులకు కానీ నా దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. సో వార్డ్ లెవెల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను కూడా ఒక 2 years ఇక్కడ అవకాశం వచ్చే ముందు 2 years నిజామాబాద్లో కమిషనర్గా చేసి ఉన్నాను. సో నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది మీ అందరితో ఒకసారి అంటే
పర్టికులర్ ఈవెంట్ ఇలా కలవడం. సో ఫస్ట్ థింగ్ ఇస్ కార్పొరేటర్లుగా, కౌన్సిలర్స్గా మీరు మీ వార్డ్లో ఏ రకంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో దాంతో ఆ వార్డ్ కంప్లీట్గా మిగతా వార్డ్స్ కంటే ముందుకెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీస్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో, నేను స్టార్టింగ్లోనే కలెక్టర్స్ వస్తూ ఉంటారు, కమిషనర్స్ వస్తూ ఉంటారు, మేము నెక్స్ట్ పోస్టింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఉండేది మీరందరూ. ఇక్కడ పనిచేసే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో ఉన్న అవుట్సోర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, బిల్ కలెక్టర్స్, టీపీఓ, మీ అందరికీ టీపీఓ, టీపీఎస్ మీరు చెప్తూ ఉంటారు డిస్కషన్స్లో. అదేవిధంగా మన ఆర్పీలు, మన ఆశా వర్కర్స్, మన ఏఎన్ఎంస్, వీళ్ళతో మీ వార్డ్ లెవెల్ ప్లానింగ్ సరిగా ప్లాన్ చేసుకుంటే చాలా మట్టుకు మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది. సో వార్డ్ లెవెల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను కూడా ఒక 2 years ఇక్కడ అవకాశం